జై హింద్ కమాండోస్. గత ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి తెలంగాణ నిరుద్యోగత ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే ఆసన్నమైంది. తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడా అని ఎన్నో రోజుల నుంచి ఎక్కడో ఎన్నో స్టడీ హాల్లలో ఎన్నో కోచింగ్ సెంటర్లలో ఎన్నో రోజులుగా ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక తీపు కబురు అయితే రాబోతుంది. మెయిన్ థింగ్ చూస్తే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు గత కొన్ని రోజుల కింద ఒక నోటిఫికేషన్ మీద చిన్న ఫ్యాక్ట్స్ అయితే బయట వదిలిరు. ఏమని చెప్పిరు అని అంటే, స్టేట్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతి యూనిట్లకి అంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లకి యూనిట్ డిస్టిక్లకి ఒక సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 30 కల్లా రిటైర్డ్ ఎంతమంది అవుతున్నారు, ఎన్ని వేకెన్సీలు ఉండబోతున్నాయి, తెలంగాణ మొత్తంలో పోలీస్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో మాకు అత్యంత తొందరలో ఇవ్వగలరని ఇన్ఫర్మేషన్ ఒక ఫ్యాక్ట్స్ని వదిలిరు. దాన్ని బేస్ చేసుకునే మన తెలంగాణ సంబంధించినటువంటి ఆల్ యూనిట్స్ వారు ఒక నివేదిక కిందికి వచ్చిర్రు. దాదాపు మొత్తం తెలంగాణ మొత్తంలోనే 12,452 ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఈ 12,452 ఖాళీలకు గాను ఈరోజు ఆర్థిక శాఖకు కూడా పంపించడం జరిగింది. సో అతి త్వరలో రానున్న రోజులో వితిన్ షార్ట్ పీరియడ్ చాలా తక్కువ రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందనే సూచనలు చాలా మెండుగా ఉన్నవి. సో ప్రతి ఒక్క విద్యార్థి చేయాల్సింది ఒక్కటే. ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు విద్యార్థి లోకానికి చెప్తా ఉన్నా, ఎన్నో రోజుల నుంచి చెప్తా ఉన్నారు మీరు, సార్ రాఖీ పౌర్ణమి అవ్వగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా, వినాయక చవితి అవ్వగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా, అన్ని పండుగలు అయిపోయినాయి, రేపు దసరా కూడా అవ్వబోతుంది. సో పండుగలు అనేవి కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి, కానీ మీ ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేయలేరు. సో ఇప్పటికైనా మేల్కొనండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకుందామన్నా చదవాల్సిన సబ్జెక్టుల కంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉండబోతుంది. టైం పీరియడ్ తక్కువగా ఇవ్వచ్చు, షార్ట్ పీరియడ్లోనే ఎక్కువ సబ్జెక్టులను చదవాల్సి వస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ సూన్లో ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడ్గా పెంచండి. ప్రతి ఒక్కరు ఆ నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయండి. మేము చూస్తే ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటి అంటే, పోలీస్ శాఖలో 12,400 ఉద్యోగ ఖాళీలు అని ఇలా ఒక ప్రకటన వచ్చింది. దీంట్లో అత్యధికంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి విభాగాల్లో చూస్తే ఫైర్ అని, జైల్ వార్డెన్ అని, సివిల్ అని, ఏఆర్ అని, ఎస్ఆర్సి సిపిఎల్ అని, ఎస్పీఎఫ్ అని, బెటాలియన్ అని వివిధ కేటగిరీస్లలో వేకెన్సీలు ఉంటాయి. దాని బేస్లో మనకి ఇవాళ వచ్చేసి ఓన్లీ సివిల్లోనే అత్యధికంగా ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా అని అంటే 8,442 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని సూచన. సో దాంతోపాటు చూడండి 3,271 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే ఈసారి సివిల్ ఎస్ఐలు 677 ఖాళీలు. దీన్ని అతి త్వరలో గవర్నమెంట్ ఏం చేయబోతుంది అని అంటే, ఈ సేకరణ అంతా స్వీకరించి జాబ్ క్యాలెండర్లో రూపొందించే విధంగా తయారు చేస్తుంది. అతి త్వరలో మన ముందుకు జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశాలు చాలా మెండుగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఎలాంటి సందేహం పెట్టకుండా పుస్తకాలతో పోటీ పడతారని ఆశిస్తున్నా. ఇక నుండి మన యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ డిఫెన్స్ అకాడమీకి ఆఫీషియల్ ఛానల్ ఎందు మీకు పోలీస్కి సంబంధించినటువంటి ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో మీకు స్టార్టింగ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుండి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కు దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ వైజ్ మార్క్స్, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వెయిటేజెస్ ఉన్నవి, దాంతోపాటు ప్రిలిమ్స్ని ఏ క్యాట్స్కి ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారో దాని బేస్ మీద అన్ని వీడియోస్ ఒకదాని వెనుక వస్తూ ఉంటాయి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్ని ఏ విధంగా రీచ్ కావాలి, దాని తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మెయిన్స్ ఉంటుంది, ఆ మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎన్ని సబ్జెక్టులు చదవాలి, ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ వస్తే
ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. దాని తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్కి సంబంధించిన ఏ డౌట్స్, దాంతోపాటు సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ల మీద ప్రతి ఒక్క వీడియోస్ స్టార్టింగ్ నుండి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్, మీరు ట్రైనింగ్ వెళ్ళే వరకు ట్రైనింగ్ తీసుకువెళ్లాల్సిన సామాగ్రిల నుండి లాస్ట్ పిఓపి పాసింగ్ అవుట్ పరేడ్ అయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు కూడా మీకు ప్రతి ఒక్క విషయాన్ని శూన్యంగా మీకు అందిస్తూ ఉంటాను. సో ఈ మాస్టర్ డిఫెన్స్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.